ట్యాక్స్ ప్రాక్టీషనర్స్కి డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ పరిచయాన్ని మీకు పెంపొందిస్తున్నాము, దానికోసం మిమ్మల్ని పెట్టామనేటువంటి ఒక లీడ్ ఉన్నదో ఆ లీడ్ని నేను అప్రిషియేట్ చేయడం నా ఉద్దేశం. ఇదే విధంగా అప్పుడు డైరెక్ట్ ట్యాక్స్లో చేస్తున్నటువంటి సిఎస్కి కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించినటువంటి క్లాసులు ఉంటే అటువంటి ప్రమాదాలు నివారింపబడేవి. ఇవాళకి కూడా జిఎస్టీ ఒక ఇండైరెక్ట్ ట్యాక్సెస్గా మనం చూస్తున్నాం కాబట్టి, అదే ఉంది కాబట్టి దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి సానుకూలతలు రావాలి అని అంటే రెండు చట్టాలని ఇద్దరు, అంటే ఇటు ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కావచ్చు, చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు, సమదృష్టితోటి దాన్ని నిర్వహించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ప్రభుత్వాలు ట్యాక్స్ నిబంధనలు కానీ వాళ్ళు చట్టం తీసుకొస్తే దాన్ని మీరు అమలు పరిచే విధంగా మీరు అన్ని జాగ్రత్తలు, అంటే డిపార్ట్మెంట్ వైజ్ ప్రాక్టీషనర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ ఒక వారధిలాగా ప్రభుత్వానికి ట్యాక్స్ పేయర్స్కి మధ్య ఒక వారధిలాగా పనిచేస్తారు. ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ ఇచ్చేది ఈ డిపార్ట్మెంటే. సో ఈ ఆదాయం ద్వారానే ప్రజలకు బేసిక్ ఎమ్యూనిటీస్, మౌలిక సదుపాయాలు కల్పించడంలో, అభివృద్ధి చేయడంలో కానీ, అలాగే ప్రజల ఆరోగ్య సంరక్షణలో, విద్యా వ్యవసాయంలో కానీ సబ్సిడీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా వీటి ద్వారా అనేది మనందరికీ తెలుసు. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తరఫున 1 డే సెమినార్, ఒకరోజు సమావేశం నిర్వహించబడింది. అందులో ఉదయం బిఫోర్ లంచ్ ఆదాయ పన్ను చట్టం మీద కొత్తగా వచ్చిన మార్పులు, తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటి అంశం మీద నేను ఫల్గుణ్ కుమార్ని మాట్లాడాను. శ్రీకాకుళం నుంచి అన్ని జిల్లాల నుంచి 26 జిల్లాల నుంచి ఈ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ వచ్చారు. దీని యొక్క ఉపయోగం ఏంటంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చట్టాల ద్వారా అనేక రకాల మార్పులు తెచ్చి ప్రభుత్వానికి, ప్రభుత్వం నడిపేదానికి వెసులుబాటుగా చట్టాల్లో మార్పులు తెస్తే ప్రాక్టీషనర్స్కి వాళ్ళ యొక్క చేసే పని యొక్క నైపుణ్యం పెంచేదానికోసం చాలా శ్రమతో కూడినటువంటి పనిది. ఈ శ్రమతో కూడిన పని ఇక్కడ ఆర్గనైజ్ చేసి వాళ్ళందరి సందేహాలను నివృత్తి చేస్తూ పనిలో ఒక నైపుణ్యాన్ని పెంచి ప్రభుత్వానికి పన్ను కట్టించడం అంటేనే గొప్ప సేవ. కట్టించేవాళ్ళు ఆ ప్రభుత్వం చేసేటువంటి మార్పుల్ని, చట్టాల మీద వచ్చేటువంటి అవగాహనల్ని మనం ఈ రోజుకి ఏ చట్టం ఉంది అనే దాని మీద కూలంకషంగా డిస్కస్ చేసి ఇంతమందికి షేర్ చేసుకొని ఇది ప్రజాసేవని మనం చేసేటువంటి సేవ. అందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లు ఏదైతే బిజినెస్ ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించి డిజర్వ్ చేస్తారో, ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయో వాటన్నిటి మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా, మిగిలిన అధికారులు కూడా తెలియజేస్తున్నాం. జిఎస్టీ చట్టం వచ్చి 2017 జూలై నుంచి ఇప్పటికే రాష్ట్రంలో ఆడిటర్స్ అందరూ కూడా ఈ యొక్క ప్రొఫెషన్ కత్తి మీద సాములాగా చేస్తూ ఉన్నారు, అనేక ఇబ్బందులు పడదా. వీటిలో ఇప్పటికే అనేక రకాల సమస్యల్ని మేము కేంద్ర ప్రభుత్వం సిబిఐసి చైర్మన్ గారు కావచ్చు, నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్ళి కొన్ని సమస్యలను ఇప్పటికే పరిష్కరించడం జరిగింది.